కోలోరెక్టల్ క్యాన్సర్స్‌లో నేను డిస్కస్ చేసిన విధంగా ఏజ్ అనేటువంటిది ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్. దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైటరీ హ్యాబిట్స్. కానీ యంగర్ ఏజ్‌లో వచ్చేటువంటి క్యాన్సర్స్‌కి జెనెటిక్ కాజెస్ కూడా ఒక ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే వారికి వంశపారంపరంగా కొన్ని జెనెటిక్ చేంజెస్ అనేటివి ఒక జనరేషన్ టు వేరే జనరేషన్ పాస్ ఆన్ అవుతూ ఉండొచ్చు. ఓకే. జనరేషనల్ స్కిప్ అనేది కూడా ఒక్కొక్కసారి వస్తుంది. అంటే ఒక జనరేషన్‌లో రాకుండా నెక్స్ట్ జనరేషన్‌లో స్కిప్ కావచ్చు. జీన్స్ మొత్తం. అలాగే పుట్టిన వాళ్ళ పిల్లల్లో అందరికీ జెనెటిక్ మ్యూటేషన్స్ రావాలని రూల్ ఏం లేదు. సో, వారి పేరెంట్స్‌లో ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటే పిల్లల్లో సగం మందికి ఇది ట్రాన్స్మిట్ కావచ్చు. కానీ జనరల్‌గా ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వచ్చేటువంటి క్యాన్సర్స్ అనేటివి 30, 35 ఏజ్ కంటే ముందు ప్రెజెంట్ అవుతుంటాయి. కానీ మెజారిటీ అనేది ఓల్డర్ ఏజ్‌లో ఉండేటువంటిది నేను చెప్పినటువంటి ప్రీవియస్ కాజెస్ వల్లనే ఉంటాయి. దీనికి మనం ఏం చేసుకోవచ్చు? అన్‌ఫార్చునేట్‌లీ జెను వల్ల చేంజెస్ అంటే జెనెటిక్ కాజెస్ వల్ల వచ్చేటువంటి క్యాన్సర్స్ మనకు మార్చలేమవి. సో, మనం ఏం చేసుకోగలుగుతాము? అసలు అట్‌లీస్ట్ ఆ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. వారి ఫ్యామిలీలో, వారి కజిన్స్‌లో, వారి పేరెంట్స్‌లో, గ్రాండ్ పేరెంట్స్‌లో, వేరే బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌లో ఆల్రెడీ యంగర్ ఏజ్‌లో కోలాన్ క్యాన్సర్ డిటెక్ట్ అయిందనుకోండి. సో, మన పరంగా హెల్తీగా ఉన్నవాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే జెనెటిక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఫ్యామిలీలో ఎవరికైనా ఒకళ్ళకుంటే మనం కూడా ఒకసారి చెక్ చేపించుకోవాలంటారు. ఒకరికని కాదు, జనరల్‌గా యంగర్ ఏజ్‌లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో యంగర్ ఏజ్‌లో ఎవరికైనా ఉంది, అది మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉందంటే ఖచ్చితంగా జెనెటిక్ కాజెస్ అనేది సస్పెక్ట్ చేసి మనం ముందుగానే ఆ టెస్ట్‌లనేది చేసుకోవచ్చు. కానీ జెనెటిక్ టెస్ట్‌లో ఒకవేళ పాజిటివ్ అని బయటికి వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఆ జీన్స్ అనేటివి మార్చలేము. కానీ మనకు ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే స్క్రీనింగ్. ముందుగానే అంటే 60 తర్వాత కాకుండా 20, 25 ఏజ్‌లోనే కొలనోస్కోపీ చేసుకుంటే ఒకవేళ ట్యూమర్ గ్రోత్ ఏదన్నా ఉంటే అర్లీగా మనం డిటెక్ట్ చేసి అది ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో, దానికి గూడా మనకు జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ తెలిసిన తర్వాత ఖచ్చితంగా కొలనోస్కోపీ లేదంటే వేరే స్కాన్స్ వల్ల మనం రెగ్యులర్‌గా స్క్రీనింగ్ చేసుకుంటే దీనికి ట్రీట్మెంట్ అవుట్‌కమ్స్ అనేటివి బావుంటాయి. అదే ఎల్డర్ ఏజ్‌లో మీకు చెప్పినట్లు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటువంటివి మనం ముందుగానే చేసుకోవాలి. 60 తర్వాత హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాను, ఇప్పుడు క్యాన్సర్ రాకూడదంటే కాదు. అర్లీ ఏజ్‌లోనే స్టార్ట్ చేయాలి. ఎక్సర్సైజ్, అవాయిడింగ్ బ్యాడ్ హ్యాబిట్స్, మన డైటరీ హ్యాబిట్స్‌ని మనం చూసుకుంటూ, హెల్తీ ఫుడ్స్ ప్లస్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ ఉంటే ఇన్ ద లాంగ్ రన్ నార్మల్‌గా కొలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి తగ్గుతాయి. ఇప్పుడు మనము ఇన్ని చెప్పినా గానీ చాలామంది అది లేట్‌గా తెలుస్తూ ఉంటుంది. జనరల్‌గా చాలామంది క్యాన్సర్ గురించి ఎప్పుడు సెర్చ్ చేస్తారంటే వాళ్ళకి ఆల్రెడీ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాతనే సెర్చ్ చేస్తూ ఉంటారు. అన్‌ఫార్చునేట్. ఇన్ని మనం చెప్తూ ఉన్నా గానీ, ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ తెలిసినా గానీ, అన్‌ఫార్చునేట్‌లీ పీపుల్ డోంట్ హావ్ ద టైమ్. ఆ టెస్ట్ చేపించుకోరు. డాక్టర్ గారి దగ్గరికి కరెక్ట్ టైమ్‌లో వెళ్లరు. డయాగ్నోస్ అయిన తర్వాతనే మా దగ్గరకొస్తారు. సో, డయాగ్నోసిస్ తర్వాత ఏం చేస్తాం అన్నది లెట్స్ టాక్ బ్రీఫ్‌లీ. ఓకే. సో, నార్మల్‌గా మన కంప్లెయింట్స్‌తో పాటు వచ్చారనుకోండి ఎవరైనా, మీకు చెప్పినట్టు ఫస్ట్ కొలనోస్కోపీ లేదంటే ఒక చిన్న స్కాన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాన్సర్ రిలేటెడ్ సింప్టమా? లేదంటే నార్మల్‌గా టాబ్లెట్స్‌తో క్యూర్ అయ్యే సింప్టమా అని చెక్ చేస్తాం. ఓకే. అనుకోకుండా ఒకవేళ క్యాన్సర్ రిలేటెడ్ సింప్టమే అనుకోండి. ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే కొలనోస్కోపీ అంటే కెమెరా ద్వారా చేసేటువంటి టెస్ట్‌లోనే మనం బయాప్సీ అనేది తీస్తాం. అంటే ఒక చిన్న టిష్యూ మనం తీసి టెస్ట్‌కి పంపిస్తాం. ఈ స్టేజ్‌లో కూడా చాలా మందికి చాలా అపోహలున్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఒక చిన్న టిష్యూ తీసినందువల్ల క్యాన్సర్ పాకుతుందేమో, బయాప్సీ చేపిస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయితుందేమో, క్యాన్సర్ బర్స్ట్ అయితుందేమో కాదు. ఇన్‌ఫాక్ట్ బయాప్సీ అనేది ఫస్ట్ స్టెప్. మనకు స్కాన్‌లో ఎంత సస్పిషన్ ఉన్నా గాని, స్కాన్‌లో క్యాన్సర్ అని వాళ్ళు డౌట్ పడినా గాని, మనకు బయాప్సీ టెస్ట్‌తోనే ఫైనల్‌గా క్యాన్సరా? కాదా? అనేది తెలుస్తుంది. సో, బయాప్సీ చాలా ఇంపార్టెంట్. ఓకే. జస్ట్ క్యాన్సర్ ఉందా? కాదా? అని కాదు. దానిపైన ఎటువంటి టెస్ట్ చేసి, ఎటువంటి డ్రగ్స్ పనిచేస్తాయి, ఎటువంటి సబ్ టైప్ ఆఫ్ క్యాన్సర్, వాళ్ళ ఫ్యూచర్ ఎలాగుంటుంది, ఏ ట్రీట్మెంట్స్ పనిచేస్తాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మాకు బయాప్సీతోనే తెలుస్తుంది. సో, ఈ క్వెషన్స్ ఎన్నిసారి ఆన్సర్ చేసినప్పటికీ పేషెంట్స్ అనేది భయపడుతూ ఉంటారు. వి యూజువల్లీ కౌన్సిల్ దెమ్ అండ్ సే దట్ బయాప్సీ అనేది ఇంపార్టెంట్. బయాప్సీ చేసిన తర్వాత క్యాన్సర్ అన్న డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా లేదా అనేది చెక్ చేయడం ఇంపార్టెంట్.